జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మన భారతీయ సాంప్రదాయం ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగాని. ఆ తులసి మొక్కకు రోజు నీళ్లు పోయాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారండి? ప్రతి భారతీయ ఆచారంలో భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము 3 ఉంటాయి. తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం అంటే ఏమిటో తెలుసా? కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఇంటి ముందు ఉంటే పాములు రావండి ఖచ్చితంగా. దీనిని హిందువులే కాదు ప్రపంచమంతా కూడా పాటించవలసిన ఆచారం నిజం చెప్పాలంటే. పూర్వం పాముల భయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాక తగ్గింది. కానీ పూర్వము మట్టి ఇల్లు నేల మీదే ఉండేవి. నేల మీద కట్టేవాళ్ళు. మేడ ఇల్లు చాలా తక్కువ. తులసి గనుక అక్కడ ఉంటే, ఆ మట్టి ఇల్లు ఉన్నప్పుడు తులసి గనుక అక్కడ ఉంటే పాములు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అందుకే పూర్వము ప్రతి ఇంటి ముందు ఉండాలి తులసి అనేవారు. పాములు రాకుండా ఉండాలంటే ఆ ఇంటి ముందు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి ఖచ్చితంగా ఉండాలమ్మ. ఆ సుగంధానికి, ఆ తులసిలో ఉండేటటువంటి ఔషధ గుణానికి పాములు దగ్గరికి రావు. ఇది భౌతికము. ఇక మానసికం ఏమిటో తెలుసా? తులసి మొక్కకి నీళ్లు పోయాలంటే స్నానం చేయాలి. ఆ నీళ్లు పోయాలి, స్నానం చేయాలంటే ఖచ్చితంగా 5ంటికి లేవాలి. 9ంటికి లేచి తులసికి నీళ్లు పోయడం అనవసరం. ఆ స్త్రీకి వీలు కాలేదు. ఆ భర్త లేచి, ఆ మగవాడు పురుషుడు లేచి 6కో 6:30కో తులసి మొక్కకి ఆ స్నానం చేసి తులసి మొక్కకి నీళ్లు పోసి నమస్కరిస్తే, స్త్రీ అయినా పురుషుడైనా ఈ విధంగా పాటిస్తే చేస్తే మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సంతృప్తిని కూడా ఇస్తుంది. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాడు ఆ రోజంతా కూడా ఆ వ్యక్తి. ఇక ఆధ్యాత్మికం ఏంటంటే తులసి మహాసాధ్వి, జలంధరుడి భార్య, రాక్షసుడి భార్య. అయినా ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది, ఎవ్వరికీ లొంగలేదు. ఎంత మహాసాధ్వి అంటే శ్రీ మహావిష్ణువుకి కూడా లొంగలేదండి. రాక్షసుడు ఎక్కడ, శ్రీ మహావిష్ణువు ఎక్కడ? శ్రీ మహావిష్ణువు పరీక్షించడం కోసం ఒకసారి ఆవిడ్ని కోరితే లొంగలే. భర్తే ఎక్కువ. వాడు రాక్షసుడైతే వాడిని నేను మార్చుకుంటా, అంతేకాని నేను వేరే వాడితో సంబంధం పెట్టుకునే మనిషిని కాదు. ఇది భారతీయ స్త్రీగా తులసి మాట్లాడిందమ్మా. ఎంత గొప్ప విషయం ఇది! ఎంత గొప్ప విషయం! చాలా గొప్ప విషయం అండి. నిజంగా తులసి మొక్క అందుకుండాలి. అందుకే పవిత్రమైన పతివ్రత అయిన స్త్రీని తులసి మొక్క అంటారు. భర్త తప్ప మరొక ధ్యాస లేనటువంటి స్త్రీలను తులసి మొక్క అంటారండి. ఆవిడ తులసి మొక్క అండి అంటారు. ఆవిడ జోలికి వెళ్తే భస్మం అయిపోతావు అంటారు. ఆవిడ ఎంత మహత్యం కలది. సీతాదేవి జోలికెళ్ళి రావణాసుడు ఏమయ్యాడండి? భస్మం అయిపోయాడు కదా. కాబట్టి తులసిలో అంత ఆధ్యాత్మిక శక్తి ఉంది, ఆధ్యాత్మికత ఉంది. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఆ శీలాన్ని, ఆ పాతివ్రత గుణాన్ని బట్టి వచ్చింది. మన శీలాన్ని కాపాడుతుంది ఆవిడ. దానికి మెచ్చుకునే విష్ణువు వరమిచ్చాడు తులసికి. నీ ఆకులే నాకు పరమ ప్రీతి, నీ తులసి దళాలే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, అవే నాకు చాలు. ఆవిడ శీలానికి మెచ్చి, అంటే మన శీలం బాగుంటే భగవంతుడు మనకి కూడా అట్లాంటి వరాన్ని ఇస్తాడు కదా. ఆ తులసి శీలానికి మెచ్చి భగవంతుడు ఏ విధంగా వరాన్ని ఇచ్చాడు, ఎంత మహాపాతివ్రత్య ధర్మాన్ని నిలబెట్టుకున్నందుకు ఆవిడ శీలానికి మెచ్చి ఆయన ఎంత ఆనందించాడు. ఆవిడ తులసి దళాలు, ఆ తులసి ఆకులే ఆయనకి పరమ ప్రీతి, ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెప్పాడు ఆ భగవానుడు. కాబట్టి మనము కూడా మన యొక్క శీలాన్ని నిలబెట్టుకొని, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే మనకి కూడా ఆ విధంగా అనుగ్రహిస్తాడు ఆ స్వామి. జై శ్రీమన్నారాయణ.